SRK న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ 2 కీలక దస్తరాలపై తొలి సంతకం. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం తేదీల్లో మార్పు. 22న జరగవలసిన కార్యక్రమం 20వ తేదీన నిర్వహించాలని అధిష్టానం నిర్ణయం. విద్యార్థులకు విద్యా కానుక కిట్ల పంపిణీ. అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గల్లా మాధవి. జనసేన పార్టీ అధినేత కొనితెల పవన్ కళ్యాణ్ బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ 2 దస్తరాలపై సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉద్యానవన పనుల్ని అనుసంధానం చేసిన నిధులు విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు. అదేవిధంగా గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన ఫైలుపై 2వ సంతకం చేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసు తదితరులు పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపారు. తమ అభిమాన నాయకుడికి అద్భుతమైన గౌరవం దక్కడంతో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నెల 22న జరగవలసిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్ణయించిన తేదీ కంటే 2 రోజుల ముందుగానే జరగనుంది. 21న అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని 20న నిర్వహించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. సమావేశాల కారణంగా నేడు పులివెందుల పర్యటనని కూడా జగన్ వాయిదా వేసుకున్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడే సమాజంలో మార్పు సాధ్యపడుతుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి తెలిపారు. పట్టాభిపురం మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో హెచ్ఎం వీరబాబు అధ్యక్షతన బుధవారం విద్యార్థులకి విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. గల్లా మాధవి అతిథిగా హాజరై విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకి మార్గాన్ని సుగమం చేసుకోవడానికి ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయని, విద్యార్థులు వాటిని సద్వినియోగపరుచుకునే లక్ష్యంగా అడుగులు ముందుకు వెయ్యాలని సూచించారు. చదువుతో పాటు ఆరోగ్యం పైన కూడా విద్యార్థులు శ్రద్ధ వహించాలని తెలిపారు. 35వ డివిజన్ కార్పొరేటర్ బాబు, జనసేన పార్టీ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఈ చిరు సత్కారాన్ని మా స్కూల్ నుంచి ఎన్నోసార్లు మీరు రావాలి మేడం. మీరు మంచి పదవుల్లో మంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి గురుతులు రావాల్సిందిగా కోరుచున్నాం. ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. సరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేయండి, లంచ్ ప్రాపర్గా తీసుకోండి, డిన్నర్ ప్రాపర్గా తీసుకోండి, జంక్ ఫుడ్ తీసుకోకండి. ఓకే, అమ్మాయిలు మీకు ఫస్ట్ చెప్తున్నాను, ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. ఓకేనా? హెల్త్ బాగుంటేనే మీరు ఏం చేయాలన్నా కూడా ముందు హెల్త్ ఇంపార్టెంట్. కాబట్టి జంక్ జోలికి వెళ్ళకండి, ప్రాపర్ డైట్ తీసుకోండి, కమ్అట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. మీరు ఏం చేయాలి అనుకున్నా కూడా ముందు మనకు కావాల్సింది ఏంటి? హెల్త్. ఓకే, మిగతావన్నీ కూడా తర్వాతే. అలాగే అబ్బాయిలు కూడా మీకు ఫోకస్ చాలా ఇంపార్టెంట్. డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉండే ఏజ్ అండ్ జెండర్ కాబట్టి మీరు ఫోకస్ ఎక్కువగా చేయండి, చదువు మీద ఫోకస్ చేయండి, డిస్ట్రాక్ట్ అవ్వకండి. రకరకాల థింగ్స్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, వాటి జోలికి వెళ్ళకండి. ముందు చదువు మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఓకేనా? ద సెకండ్ థింగ్, అందరూ రీక్రియేషన్ అంటే ఆటలు పాటలు స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా చక్కగా స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వండి, యాక్టివ్గా ఉండండి. అది కూడా మీకు హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? అండ్ తర్వాత సార్ అన్నట్టు నేను హాస్పిటల్కి డైరెక్టర్ని మాత్రమే, డాక్టర్ని కాదు. నేను సివిల్ సర్వీసెస్ చేసి ఐఏఎస్ కోచింగ్ తీసుకొని ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. మీకులాగే చాలా తక్కువ స్థాయి నుంచి చదువుకొని రావడం వల్ల ప్రిలిమ్స్ క్లియర్ చేశానే తప్ప డబ్బులు మా నాన్నగారికి చదివించే డబ్బులు లేక నేను అక్కడితో అది ఆపేయాల్సి వచ్చింది.
కానీ మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచే ఇలా ఫ్రీగా ఉత్తమమైన మీకు ఉపాధ్యాయులతో అత్యుత్తమమైన స్కూల్స్లో మంచి సౌకర్యాలతో మీకు ఈరోజు ఎడ్యుకేషన్ అనేది అందించడం జరుగుతుంది. అప్పుడు అలా ఉండేది కాదు కాబట్టి మాలాంటి వాళ్ళు ఎంతమందో ఎన్నో ఉన్నత విద్యలు చేసి, అంటే నేను MCA చేసినా కూడా నేనేం చేయాలనుకున్నానో చేయలేకపోయాను. అప్పుడు కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితులు లేదా ఇతరత్ర కారణాల వల్ల చేయలేకపోయాను. కానీ అదృష్టవశాత్తు ఇప్పుడున్న గవర్నమెంట్లు మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటున్నాయి. మీ చదువులకు కానివ్వండి, ఉన్నత విద్యకు కానివ్వండి, ఎప్పుడు మీకోసం వారు ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. దాన్ని కూడా మీరు చక్కగా అందిపుచ్చుకొని ఫ్యూచర్లో చాలా మంచిగా ఒక ఉత్తమమైన, అంటే రెస్పెక్టివ్ పొజిషన్స్లో ఉండాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా మీకు చదువు చెప్పేవారు అందరూ కూడా ఒక గౌరవ మర్యాద స్థితిలో ఉన్నారు. మీరందరూ లేచి సెల్యూట్ చేసే పరిస్థితిలో ఉన్నారు, అవునా? మీరందరూ కూడా అలా మారాలి అని అంటే దానికి ఏకైక మాధ్యమం చదువు మాత్రమే. కాబట్టి దాన్ని మీరు చాలా గొప్పగా గౌరవంగా భావించి ప్రతిరోజు కూడా దానికి ఇంపార్టెన్స్, అంటే మనం భోంచేస్తాము, నిద్రపోతాము, ఆ రెండిటికి ఎంత విలువైతే ఉందో మనకు చదువు కూడా, మన దైనందిన జీవితంలో చదువు కూడా అంతే ఇంపార్టెంట్ ఉంది. దానికి మీరు ఇది కూడా అవసరం మనకి. మనం ఇది చేస్తేనే రేపు పొద్దున మనం మరొకలాగా, అంటే ఒక ఎమ్మెల్యేలా అవుతాము, ఒక DEO గారి లాగా అవుతాము, ఒక టీచర్ అవుతాము, ఒక IAS, ఒక పోలీసు. మీ అందరికీ చాలా చాలా కళలు ఉండుంటాయి, అవునా? అవన్నీ నెరవేరాలి అని అంటే రోజు మీరు స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత కూడా చదువు మీద ఫోకస్ చేయండి. ఒక 1 అవర్ చదువుకోండి, తర్వాతే మిగతా పనుల మీదకి వెళ్ళండి, ఓకేనా? అండ్ మీకు ఎన్నో రకాలైన సలహాలు సూచనలు పెద్దలందరూ రోజు చెప్తూ ఉంటారు. అయితే నేను ఒక్క సలహా చెప్తాను, మనసులో పెట్టుకోండి. ఇది జీవితాంతం పాటించాలి అని నేను కోరుకుంటున్నాను. అదేంటంటే మీరు మీ మనసుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోండి. క్వశ్చనింగ్ కెపాసిటీ, దేన్నైనా మీరు క్వశ్చన్ చేయగలగాలి. ఇది ఎందుకు, ఇది ఏంటి, ఇది ఎలా అయింది అని మీరు క్వశ్చన్ చేసే కెపాసిటీ మీకు పెరిగితే మన సమాజం బాగుంటుంది, మీరు బాగుంటారు. అద్భుతమైన స్టేట్ అండ్ మన ఇండియా చాలా అద్భుతంగా మారుతుంది ఎప్పుడైతే మన క్వశ్చనింగ్ కెపాసిటీ పెరుగుతుందో. అర్థమవుతుందా? ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ఎందుకు ఇలా జరగలేదు, మాకెందుకు ఇది రాలేదు, మాకెందుకు ఇలా చేయమంటున్నారు, ఇలా అడుగడుగున మీకు డౌట్ అనిపించిన ప్రతిదీ కూడా క్వశ్చన్ చేసే కెపాసిటీ, ఆ ధైర్యం మీలో ఉండాలి. అది మీరు ప్రతిరోజు పెంచుకుంటూ ఉండాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి స్టూడెంట్ కిట్స్ పంపిణీలో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారు ఈరోజు మా పాఠశాలలో విద్యార్థులకి ఈ స్టూడెంట్ కిట్స్ని ఆవిష్కరించారు. దీంట్లో భాగంగా ఇచ్చినటువంటి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ని, అలానే షూ, సాక్స్, వీటన్నిటిని విద్యార్థులు సక్రమంగా ఉపయోగించుకొని వారి భవిష్యత్తుకి మంచి బాటలు వేసుకోవాలని మేడం గారు ఆకాంక్షించారు. అలానే మా పాఠశాలలో చదువుతున్నటువంటి 500 మంది విద్యార్థులు గాను ప్రస్తుతం వచ్చినటువంటి 400 కిట్లని పంపిణీ చేయడం జరిగింది. మిగిలినటువంటి కిట్స్ని త్వరలోనే మిగిలినటువంటి వాళ్ళకి స్కూల్స్కి రాగానే పంపిణీ చేస్తాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీమతి గల్లా మాధవి గారికి, కార్పొరేటర్ బాబు గారికి, అలానే ఎన్డీఏ కూటమిలో పార్టీ సభ్యులు, పార్టీ వాళ్ళందరూ కూడా వచ్చేసారు. వాళ్ళందరూ కూడా మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనితను గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకి హోంమంత్రిగా విశేషమైన సేవలు అందించి మరిన్ని పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా రావిపాటి ఆకాంక్షించారు. తెలుగు యువత కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హోంమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ప్రమాదకర స్థితిలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చి నేడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి తెలిపారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో బుధవారం టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్లోని తెలుగు తల్లి విగ్రహానికి ఆళ్ల హరి కృతజ్ఞత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరి మాట్లాడారు. అవినీతి లేని సమాజ స్థాపన కోసం పవన్ కళ్యాణ్ 2 దశాబ్దాలుగా వేచి చూశారని, ఆయన కల నేడు సాకారమైందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చాంద్, వినయ్, సుభాని తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జనసేన టీడీపీ నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం జై జనసేన. ప్రతి క్షణం రాష్ట్రం కోసం, దేశం కోసం, ఈ తెలుగు ప్రజల కోసం పరితపించేటువంటి నాయకుడు, భరతమాత ముద్దుబిడ్డ, తెలుగు తల్లి కన్నబిడ్డ అయినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాధ్యాయంతో లిఖించిన వ్యక్తి. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయి ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదకర స్థితిలో ఉన్న సమయంలో మోదీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి అధికారంలోకి రావడం, అదే సమయంలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు సంతకం చేసి ఈ రోజున సచివాలయంలో పదవి బాధ్యత స్వీకరించడం అనేది చాలా గర్వకారణం. ఈ సమయం కోసం గత 2 దశాబ్దాలుగా ఈ వ్యవస్థలో మార్పు రావాలని, అవినీతి లేని సమాజ స్థాపన కోసం 2 దశాబ్దాలుగా పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి శ్రమ ఫలించిన రోజు ఈ రోజున. పవన్ కళ్యాణ్ గారు సంతకం కోసం, ఈ రాష్ట్రంలో పాలనలో భాగస్వామైనటువంటి సంతకం కోసం కొన్ని కోట్ల కళ్ళు ఎదురు చూసినటువంటి రోజు ఈ రోజున. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో సమూల మార్పు రావాలని, అవినీతి, కులపిచ్చి, కుల మత ప్రాంత భేదాలు లేనటువంటి సమాజం కోసం ఈ రోజున రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన కొనసాగుతూ ఉంది. పెద్దన్నగా మోదీ గారు, విజనరీగా దాదాపు 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పోరాట యోధుడు, ప్రజా పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో పారదర్శకమైన పరిపాలన, జవాబుదారీమైన పరిపాలన అందిస్తుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాల పీడకల పోయి రామరాజ్య స్థాపన, రామరాజ్యంలో ఎవరైతే ప్రజలు ఎంత సుఖశాంతులతో, ఆనందంతో, ఎలాంటి భయాందోళన లేకుండా గడుపుతారో అలాంటి రామరాజ్యం కోసం ఇంకా ఈ 5 సంవత్సరాల పరిపాలన కొనసాగుతుందని, ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్ఫూర్తి ప్రదాతగా, ఎందుకంటే ఆయన తన జీవితం అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం అంకితం చేస్తూ తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసినటువంటి వ్యక్తి, ఎక్కడా కూడా హంగు ఆర్భాటాలు లేకుండా తన జీవితం పూలపాన్పు అయినా కూడా ఈ ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం, ఎవరైతే పాలకుల వైసీపీ పాలకుల అణచివేతకి గురై అన్యాయాలకు గురైనటువంటి పాలకుల కోసం తన జీవితాన్ని అంకితం చేసి పోరాడి సాధించినటువంటి ఈ అధికారాన్ని ప్రజలకు అంకితం చేసిన సందర్భంలో ఆ తెలుగు తల్లి కన్నబిడ్డైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున ఒక అద్భుతమైన సంతకం, సువర్ణ అధ్యక్షులు సంతకం చేసి సచివాలయం అడుగుపెట్టిన సందర్భంగా మేము ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి, ప్రజలందరూ కూడా మీ ఆశీస్సులు అందించారు. అదేవిధంగా మీ నమ్మకాన్ని, మీరు ఏదైతే విశ్వాసం ఉంచి కూటమికి అధికారం అందించారో అందుకోసం అన్ని పార్టీలు, కూటమి ప్రత్యేకించి కూటమి నాయకులు అందరూ కూడా సహృదయమైన వాతావరణంలో ఉన్నారు. ఇప్పుడు స్వీకరించినటువంటి పదవుల్లో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఎక్కడా కూడా కూటమి చెప్పినటువంటి మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తూచా తప్పకుండా చెప్పారో వారిని సక్రమంగా పరిపాలించి ఈ దేశానికే, ఈ రాష్ట్ర పరిపాలన ఆదర్శవంతంగా తీసుకుందని తెలియజేసుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ 2 కీలక దస్తరాలపై తొలి సంతకం.
విస్తృత స్థాయి సమావేశం తేదీల్లో మార్పు 22న జరగవలసిన కార్యక్రమం 20వ తేదీన నిర్వహించాలని అధిష్టానం నిర్ణయం. విద్యార్థులకు విద్యా కానుక కిట్ల పంపిణీ అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గల్లా మాధవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.